Hey everyone, in previous video we are completed echelon form, normal form, P and Q form, inverse method, system of equation. Now in this video we are discussing about Gauss-Seidel method. It is the last topic in first unit and it is very easy and it is very important. Okay, let's get started. I will give tricks for Gauss-Seidel method also. Okay, let's get started. గాజెడ్ మెథడ్ ఏంటంటే ఎవరైనా చూస్తే హార్డ్ ఇది కష్టం అని చెప్తారు, బట్ నేనైతే ఇది ఈజీ అని చెప్తా. ఓకేనా? గాజెడ్ మెథడ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బి నుండి సిని ప్లస్ చేస్తే ఏ అనేది పెద్ద ఉండాలి. మళ్ళీ సెకండ్ రోలో లేదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏదో క్వశ్చన్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్లో ప్రతి ఈక్వేషన్లో మనం ఇట్లా తీసుకోవాలి. mod a greater than mod b plus mod c, మళ్ళీ mod b greater than mod a plus mod c, నెక్స్ట్ mod c greater than mod a plus mod b. కొన్ని ఈక్వేషన్ ఏంటి అంటే క్వశ్చన్లో జిగ్జాగ్ ఇస్తారు, మనం మంచి కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటిది, ఈ ఈక్వేషన్లో ఎక్స్ అనేది పెద్ద ఉండాలి. ఎప్పుడు 1 + 1 is greater than 10, అందుకే ఫస్ట్ ఈ ఈక్వేషన్ మనకి 10x plus y plus 3z equal to 12. ఓకే, ఈ ఈక్వేషన్ వేసుకోండి. నెక్స్ట్ 12x ఉన్నది, 2y ఉన్నది, 10z ఉన్నది. అంటే ఈ కండిషన్ ట్రూ అవుతుందా? కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ ఇది పోవాలి. 2x. ఓకే, 10 అనేది గ్రేటర్ దెన్ 2 + 3 2 + 1 3 గ్రేటర్ దెన్ 10. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇది అన్నట్టు 2x plus 10y plus z equal to 13 అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కండిషన్ z అనేది పెద్ద ఉండాలి, మిగతా అనేది చిన్న ఉండాలి. ఓకే, 2x plus 2y plus 10z equal to 14. ఇట్లా ఎప్పుడు కానీ ఇవి మిడిల్ నెంబర్స్ అనేది పెద్ద ఉండాలి పక్క వాటిని యాడ్ చేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో చెప్తాం. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు మన 10x plus y plus z equal to 12 ఉన్నాయి కదా, మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వాల్యూస్ అన్నీ అటు వేసుకోవాలి. మళ్ళీ వైని ఫైండ్ అవుట్ చేయాలి. వైని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మిగతా ఎక్స్ జెడ్ వాల్యూస్ అన్నీ అటు వేసుకోవాలి. జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అన్ని ఆర్హెచ్ఎస్ సైడ్కి పంపించుకోవాలి. ఓకేనా? ఇట్లా ఇదే గాస్-సైడెల్ మెథడ్ అంటే అట్లా 3 times మనం ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఒక బాక్స్ లేదా దాన్నే గాస్-సైడెల్ మెథడ్ అంటారు. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు నేను ఈక్వేషన్ తీసుకుంటాను. ఏంటిది, 10x plus y plus z equal to 12 వేసుకున్నాను. 10x ఇటు పంపించుకుని అన్నిటి పంపించుకుంటాను. 12 minus y minus z కదా, ఈ ఎక్స్ కూడా పంపించుకోవాలి. అంటే 10 పంపించుకుంటే 12 minus y minus z, ఇట్లా మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. మళ్ళీ y వాల్యూ, ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఇక్కడ వై వాల్యూ తెలియదు, జెడ్ వాల్యూ తెలియదు, మరి ఏం తీసుకుంటానంటే ఓకే, ఇక్కడ వై వాల్యూ 0 అనుకోవాలి, జెడ్ వాల్యూ 0 అనుకోవాలి. అప్పుడు 1/10 12 కదా, 12 minus వై ఆఫ్ 0 ఎంత, 1 అంతే కదా. వై ఆఫ్ 0 12 minus 1, జెడ్ ఆఫ్ -1, సో minus 10, 1/10 12 minus 2 అంటే 10/10 ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 1 వచ్చినట్టు మనకు. ఓకేనా? అట్లా చేయాలి. మళ్ళీ ఇప్పుడు వై ఏంటి, వై అంటే 1/10 1/10 కాదు కదా, సారీ. వై వాల్యూ ఎంత ఉంది మనకి, ఇప్పుడు వై వాల్యూ. ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ తెలియదు కాబట్టి 0 పెట్టుకోవాలి. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనకి x⁴1 వచ్చింది కదా, అందుకే ఇక్కడ x⁴1 అని పెట్టుకుంటాను. y1 ఈజ్ ఈక్వల్ టు 1/10 13 మైనస్ ఇక్కడ మనకి ఎక్స్ డాష్ వాల్యూ వై వచ్చింది, 1 వచ్చింది. సో ఈ 1 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాను. -0 1, సారీ. ఓకే, 1/10 13 minus 2 minus 1 110 dash 13 minus 3 10 1/10, ఇది కూడా 1 వచ్చింది. మళ్ళీ జెడ్ వాల్యూ ఎంత,
జెడ్ వాల్యూ 1/10 14 మైనస్ 2x⁴1 y⁴1 ఎందుకంటే ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1/10 14 మైనస్ 2 మైనస్ 2 ఎందుకంటే వాల్యూస్ అవే వచ్చినాయి కాబట్టి ఓకేనా. 1/10 14 మైనస్ 2 ఇంటూ -2 1/10 14 మైనస్ 2 4 10/10 1 ఓకే ఇట్లా. సో ఇక్కడ మనం ఏమేమి వచ్చినాయి x⁴1 = 1 y⁴1 = 1 z⁴1 = 1 వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ∆x1 చేద్దాం. అంటే ఎట్లా డబల్ డాష్ ఎంత వస్తుందో ఆ వాల్యూ వేసుకోవాలి. తర్వాత x⁻ వేసుకోవాలి. అట్లా వేసుకున్నాక ఒక బాక్స్ వేసుకొని అందులో మనం వాల్యూస్ వేసుకోవాలన్నట్టు ఓకేనా. ఇప్పుడు అట్లనే వేస్తా. 12 మైనస్ y1 తెలుసు కదా, 0 తెలియదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు y1 1/10 12 మైనస్ 1 సో మళ్ళీ 10/10 అన్నీ సేమే వస్తాయి ఆల్మోస్ట్ అంతే. మళ్ళీ y∬, ఈజీ, వెరీ ఈజీ అంటే ఈజీ అంతే. 1/10 13 మైనస్ 2x⁴ డబల్ 2 వస్తుంది ఎందుకంటే అలా 2 అయిపోయింది కదా మనది అందుకే. మళ్ళా మైనస్ z⁴1 వస్తుంది ఎందుకంటే ∬ అయిపోలే కాబట్టి. ఎంత వచ్చింది 1 సో 1 -1 మళ్ళా 10/10 = 1 అట్లా మళ్ళా z⁴1 ఇప్పుడు అన్నీ సిమిలర్గా వచ్చినాయి కాబట్టి 2 సార్లు చేసిన సరే ఇట్స్ ఓకే అంత ఇక్కడ వరకు స్టాప్ చేయాలి. ఇక 1/10 14 మైనస్ 2 y∬1 x⁻1 సో 1/10 14 మైనస్ 2 మైనస్ 2 అప్పుడు 10/10 వస్తుంది 1 వస్తుంది ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఒక బాక్స్ గీసుకోవాలన్నట్టు ఇట్లా ఒక బాక్స్ గీసుకొని ఫస్ట్ x⁻0 ఎంత వచ్చింది, y⁻0 ఎంత వచ్చింది, మళ్ళీ z⁻0 ఎంత వచ్చినాయి, ఆర్ 1 ఎంత వచ్చినాయి, 2 ఎంత వచ్చినాయి, 3 ఎంత వచ్చినాయి ఆ వాల్యూస్ వేసుకొని బాక్స్ తీసుకుంటే అయిపోతుంది. ఇదే గాస్ ఐడల్ మెథడ్. గాస్ ఐడల్ మెథడ్ అంటే ఫస్ట్ ఏం చేసినాం మనం, ఫస్ట్ mod A mod B mod C ఏది పెద్దదో చెక్ చేసుకొని, గాస్ ఐడల్ మెథడ్ అంటే ఫస్ట్ ఏం చేసినాం mod A mod B mod C > ఏదో చెక్ చేసుకొని తర్వాత ఇవన్నీ RHS సైడ్కి పంపించుకొని ఒకవేళ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అన్నిటినీ RH సైడ్ పంపించడం, వైని ఫైండ్ అవుట్ చేస్తే అన్ని RH సైడ్కి పంపించుకోవడం, జెడ్ని ఫైండ్ అవుట్ చేస్తే అన్ని RH సైడ్కి పంపించుకోవడం. ఒకవేళ x⁻0 వేసినప్పుడు y⁻0 z⁻0 పెట్టుకోవాలి. ఒకవేళ y⁻0లో x⁻0 వాల్యూ ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకవేళ x⁻1 x⁻∬, y⁻1 y⁻∬ ఇట్లా చేసుకొని అలా పెట్టుకొని ఆ లాస్ట్కి వచ్చిన 3 వాల్యూస్ ఒక బాక్స్ గీసుకొని అందులో వేసుకుంటే అదే గాస్ ఐడల్ మెథడ్. ఈజీ మెథడ్ కానీ ఒక్కటే ట్విస్ట్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ నీకు ఇట్లా ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఉందా, ఎక్స్ పెద్ద ఉందా, తర్వాత వై పెద్ద ఉందా ఈక్వేషన్, తర్వాత జెడ్ పెద్ద ఉందా అని చూసుకుని ఫస్ట్ నువ్వు ఈక్వేషన్ వేసుకుంటే మీదంతా ఈజీ అన్నట్టు. క్వశ్చన్ కానీ ట్విస్ట్ ఇస్తాడు, అక్కడక్కడ ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా వేసుకొని చేయాలన్నట్టు ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ చాప్టర్ కూడా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కూడా స్టార్ట్ చేస్తా ఓకేనా. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కూడా ఈజీగానే చెప్తా. ఇప్పటివరకు ఈజీగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.